ప్రైజ్ లార్డ్. ఉదయకాంత దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెడుదును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాంత వాగ్దానం ద్వారా దావీదు భక్తుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 55వ కీర్తన 15వ చరణంలో చూడండి. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెడుదును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాంత ప్రభు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న మాటలు చూడండి. ఉదయమున దావీదు భక్తుడైతే సాయంత్రం కాలం, ఉదయము, మధ్యాహ్నం 3 పూట్ల దేవునికి మొరపెట్టేవాడంట. ఆయన మొరపెడితే అంటున్నాడు, నా మొర్ర ఆయన ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట్ల నీకు తగిన సమయంలో, నీకు ఇచ్చిన సమయంలో, ఖాళీ సమయంలో అంతా కూడా దేవుని స్తుతిస్తే దావీదు ప్రార్థన ఆలకించినట్లుగా నా ప్రభు నీ ప్రార్థన ఆలకించును గాక. దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా నా ప్రభు నీ ప్రార్థన అంగీకరించును గాక. ఆయన ప్రార్థన వినే దేవుడు అండి. నీ ప్రార్థన ఆలకించే దేవుడు. నీ ప్రార్థన ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదండి. ప్రతి నిత్యము నీ నోట ఆయన స్తుతి ఉంటే నీ స్థితిగతులు మార్చగలిగినది దేవుని నామం. కనుక దేవుని స్తుతిస్తే సమస్తము నా ప్రభు అంటున్నాడు, నా ప్రార్థన, నీ ప్రార్థన ఆలకిస్తాను, నీకు కావాల్సిన అవసరం నేను తీరుస్తాను. యోహాను సువార్తలో కూడా ఉండేది కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి నేను ఇస్తాను అంటున్నాడు. ఆయన అడగండి. ఉదయమున సాయంత్రమున దేవుని ధ్యానించండి. ఆయన కోసం ఆయన సన్నిధిలో నీ ఉన్న బాధ్యతలు, నీకున్న సమస్యలను బట్టి ఆయన సన్నిధిలో మొరపెట్టు. నీ ప్రార్థన దేవుడు ఆలకించును గాక. నీకున్న రుణబాధలు దేవుడు తొలగించును గాక. నీకున్న ప్రతి సమస్య నీ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ప్రతిఫలం ఇచ్చును గాక. నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించి మోకరించగలిగితే దావీదులాగా దేవుని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దావీదులాగా నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? దావీదులాగా ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆయన సన్నిధిలో మొర్రపెట్టే అలవాటు నీకుందా? అయితే ప్రభు నీ కుటుంబాన్ని దీవించును గాక. నీ మొర్ర ప్రభు ఆలకించును గాక. నీకున్న కొరతలు నా ప్రభు తొలగించును గాక. దావీదు భక్తుడి ద్వారా ఈ ఉదయకాంత వాగ్దానం ద్వారా 55వ కీర్తన 17వ వచనం ద్వారా మాట్లాడిన మాటలు మీ పట్ల, మీ జీవితం పట్ల, మీ కుటుంబం పట్ల నెరవేర్చి నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించి నీ పనులన్నీ కూడా, నీ భారమంతా కూడా సఫలీకృతముగా మార్చి నీ పనులు సమస్తము విజయోత్సవముతో దేవుడు ఊరేగింప చేసి ప్రతి ఆటంకాలు దేవుడు తొలగించి నీ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుని కృపలో ఫలభరితముగా దేవుని వాగ్దానం నీరు కట్టి ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.